Good morning, Chal. Welcome back to Gangadhar Grammar Classes, Bubali. అందరికి నమస్కారాలు. సో ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ లో కొత్తగా ప్రవేశపెట్టిన న్యూ సిలబస్ ఇంగ్లీష్ లో భాగంగా నిన్న మొన్న 2 వీడియోస్ చేశాను. సెకండ్ లెసన్ నెల్సన్ మండేలా. ఫైనల్ గా థర్డ్ వీడియో ఈరోజు చేస్తున్నాను. మొత్తం పాఠం పూర్తవుతుంది ఈరోజు వీడియో 30. కాబట్టి అందరూ కూడా దీన్ని స్టడీ చేసి బాగా పిల్లలందరికీ కూడా అందేటట్లు, పిల్లలందరికీ చేరేటట్లు ప్రయత్నం చేయండి మై డియర్ కొలీగ్స్. నేను రిటైర్ అయిన తర్వాత ఈ ఇంగ్లీష్ వీడియోస్ రకరకాలుగా గంగాధర్ టాలెంట్స్ అని పెట్టేసి సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ వీడియోస్ ఇవన్నీ కూడా పెడుతున్నాను. నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మిత్రులారా. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ. సో ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ కామ్రేడ్స్. ఈరోజు థర్డ్ వీడియో ఇది, దీంతో పూర్తవుతుంది ఈ లెసన్. 10th క్లాస్ లో సెకండ్ లెసన్, 10th క్లాస్ ఇంగ్లీష్ లో సెకండ్ లెసన్ నెల్సన్ మండేలా, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ నెల్సన్ మండేలా. అతను రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ ఇది, చాలా బాగుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ కామ్రేడ్స్ ఇన్ ద స్ట్రగుల్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ద మీనింగ్ ఆఫ్ కరేజ్. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు అతను. It is from these comrades in the struggle that I learned the meaning of courage. ఈ ఎవరైతే ఈ దేశం కోసం పోరాడారో, సౌత్ ఆఫ్రికా కోసం తమ యొక్క ప్రాణాలను త్యాగం చేశారో, వాళ్ళ దగ్గర నుంచి అసలు కరేజ్ అంటే ఏంటి, ధైర్యం అంటే ఏంటి అని చేస్తే నేర్చుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. టైమ్ అండ్ అగైన్ I have seen men and women risk and give their lives for an idea. టైమ్ అండ్ అగైన్, కాలంతో పాటు వాళ్ళు మరల అక్కడ ఉండేటువంటి మనుషులు, మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ మొత్తం అందరూ కూడాను ఎలాంటి రిస్క్ తీసుకున్నారంటే నిజంగాను దేశం కోసం ఎలా అయినా సరే తెల్లవాళ్ళ నుంచి, వైట్ పీపుల్ నుంచి మనం స్వాతంత్ర్యాన్ని తీసుకోవాలి, డెమోక్రటిక్ నేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గివ్ దర్ లైఫ్స్ ఫర్ ఎన్ ఐడియా. లైఫ్ నిజంగా వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేశారు ఒక ఆలోచన కోసం అని చెప్పేసి. I have seen men stand up to attacks and torture without breaking, showing a strength and resilience and defies the imagination. I have seen men stand up to attacks. నేను ఎలాంటి వ్యక్తులను చూశానంటే నిజంగాను వాళ్ళు పెట్టేటువంటి బాధలను తట్టుకొని నిలబడే వాళ్ళను. సో వితౌట్ బ్రేకింగ్, షోయింగ్ స్ట్రెంగ్త్ అండ్ రిలయన్స్. ఇక్కడ చూడండి, రిలయన్స్ ఎబిలిటీ, ఎన్ని బాధలైనా సరే తట్టుకొని దీని నుంచి బయటపడి ఆ ఎఫెక్ట్స్ ని రికవర్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి సత్తాన్ని నేను చూశాను. నిజంగా సో డిఫైస్ ద ఇమాజినేషన్, నిజంగా ఊహకందనటువంటి అంశం ఇది. ఐ లెర్న్డ్ దట్ కరేజ్ వాస్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ఐ లెర్న్డ్ దట్ కరేజ్ వాస్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. I learned that courage was not the absence of fear. ఇక్కడ కరేజ్ అనేది ఏంటంటే భయం వల్ల వచ్చేది, భయం absence of fear. భయం అనేటువంటి స్థానంలో వచ్చేటటువంటి కాదు ధైర్యము, బట్ ద ట్రియంఫ్ ఓవర్ ఇట్. సో ఆ భయాన్ని జయించి విజయాన్ని సాధించడం అనేది చెప్పేసి ధైర్యంతో. ఎప్పుడైనా సరే మనం కొద్ది రోజులు భయపడుతూ ఉంటాం, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఎవరైనా సరే. సో అలాగే ఇక్కడ బ్లాక్ పీపుల్ కూడాను ధైర్యంగా పోరాడి వైట్ పీపుల్ దగ్గర నుంచి తమ యొక్క జీవితాలను త్యాగం చేసి మొత్తం మీద స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ he who does not feel afraid. ధైర్యవంతుడు ఎట్లా అంటే భయంతో, ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ he who does not feel afraid. భయపడుతూ ఉండేవాడు కాదు ధైర్యవంతుడు, బట్ he who conquers, ఆ భయాన్ని జయించిన వాడే బ్రేవ్ మ్యాన్ అని చెప్పేసి అంటున్నాడు. భయపడుతూ ఇక్కడ ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ he who does not feel afraid. భయపడేవాడు కాదు ధైర్యవంతుడు, ఆ భయాన్ని జయించిన వాడే. చూడండి, బట్ he who conquers that fear, ఆ భయాన్ని జయించిన వాడే నిజమైనటువంటి ధైర్యవంతుడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో నెల్సన్ మండేలా గారు, no one is born hating another person because of the color of his skin.
నో వన్ ఈస్ బాండ్. ఎవరు కూడాను ఇతరులతో నో హేటింగ్ అనదర్ పర్సన్, ఇతరులను అసహించుకుంటూ ఉండడానికి పుట్టరు. కలర్ ఆఫ్ హిస్ స్కిన్ ఆర్ హిస్ బ్యాక్గ్రౌండ్, అతని యొక్క స్కిన్ ని చూసి కానీ, కలర్ ని చూసి కానీ, అతన్ని వెనుకుండేటువంటి అతని యొక్క ఆస్తి సంపదలను చూసి కానీ, ఆర్ హిస్ రిలీజియన్ మతాన్ని చూసి కానీ. పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్. ఎట్లా ఈ హేట్ అనేది పుట్టుకతో ఎవరికైనా వస్తాయి? పుట్టుకతో అందరూ మామూలుగానే పుడతారు. పెరుగుతున్న కొద్దీ సామాజిక పరిస్థితులను బట్టి, ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి, సమాజంలో ఉండే పరిస్థితులను బట్టి, వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకునే విధానాన్ని బట్టి వీళ్ళు ఇతరులను అసహించుకోవడం. అండ్ ఇఫ్ దే కెన్ లెర్న్ టు హేట్, వాళ్ళు ఒకసారి హేట్ ని నేర్చుకున్నారంటే దే కెన్ బి టాట్ టు లవ్. ఒకవేళ అసహ్యాన్ని ప్రదర్శించినట్లయితే వాళ్ళకి ప్రేమను కూడా ఎలా ఉంది, ప్రేమతో ఎలా ఉండాలి, ప్రేమతో ఎలా చూసుకోవాలి, అందరితో ప్రేమతో ఎలా ఉండాలి అనేది కూడా మనం టీచ్ చేయాలి. ఫర్ లవ్ కమ్స్ మోర్ న్యాచురలీ టు ద హ్యూమన్ హార్ట్ దాన్ ఇట్స్ ఆపోజిట్. సో ఇక్కడ ఫర్ లవ్ కమ్స్ మోర్ న్యాచురల్లీ. ఈ అభిమానం, ప్రేమ అనేది న్యాచురల్ గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంతా వాళ్ళు నివసించేటువంటి వ్యక్తుల మధ్య వాళ్ళు నేర్చుకునేటువంటి విధానం అనేది సమాజంలో పరిస్థితులను బట్టి ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. సో ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్స్ ఇన్ ప్రెజెంట్, అతను జైల్లో ఉన్నప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో, when my comrades and I were pushed to our limits, my comrades నాతో పాటు జైల్లో ఉన్న వ్యక్తులందరూ కూడాను, ఫ్రెండ్స్ అందరూ కూడాను లిమిట్స్ దాటి అనమాట చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఐ వుడ్ సీ ఏ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ. అలాంటి పరిస్థితుల్లో కూడాను నిజంగా మానవత్వం ఏంటి అన్నది ఒక వ్యక్తి నుంచి నేను చూశాను. ఇన్ వన్ ఆఫ్ ద గాడ్స్, అక్కడ ఉండే గాడ్స్ నిజంగా గ్లిమ్మర్ షో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట. గాడ్స్ పర్హాప్ జస్ట్ ఫర్ ఎ సెకండ్, ఒక్క నిమిషం, ఒక సెకండ్ గాడ్స్ వాళ్ళు చూపించినటువంటి మానవత్వం. బట్ ఇట్ వాజ్ ఎనఫ్ టు రీఅష్యూర్ మీ అండ్ కీప్ మీ గోయింగ్. అది చాలు, ఒక్క నిమిషం వాళ్ళు చూపించినటువంటి మానవత్వం. ఇన్ని బాధలు పెట్టినప్పుడు కూడా అందులో గాడ్ అతను చూపించిన మానవత్వం కానీ, జాలి కానీ, దయ కానీ, కరుణ కానీ నిజంగా నాకు బట్ ఇట్ వాజ్ ఎనఫ్ టు రీఅష్యూర్ మీ అండ్ కీప్ మీ గోయింగ్. అంటే ఆ పరిస్థితులకు తట్టుగా నిలబడ్డాము, భయపడి వెనకంజు వేయలేదు. సో అతను చూపించినటువంటి ప్రేమ అభిమానాలు నన్ను ముందుకు పోవటానికి దోహదం చేశాయని చెప్తున్నారు మండేలా గారు. మ్యాన్స్ గుడ్నెస్ ఈజ్ ఎ ఫ్లేమ్. మనిషి యొక్క గుడ్నెస్ ఎట్లాంటిదంటే, మంచి ఇస్ ఎ ఫ్లేమ్, అలాగ వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు. దట్ కెన్ బి హిడెన్ బట్ నెవర్ ఎక్స్టింగ్విష్. అది అలాగ దాగుని ఉంటుంది, బయటకు కనిపించదు, అసలు బయటికి వ్యక్తం కాదు. సో అది కష్ట పరిస్థితుల్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పుష్ ఇట్ టు ద లాస్ట్ పాయింట్ టు అవర్ ఎబిలిటీ టు బేర్ పెయిన్, పుష్ ఇట్ టు అవర్ లిమిట్స్, పుష్ టు ద లాస్ట్ పాయింట్. ఇంకా ఆ బాధలు చివరి వరకు కూడా ఇంకా భరించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, అన్ని ఇబ్బందులు పెట్టేస్తారు అనమాట. ఆ చివరి వరకు కూడా నిలబడే పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఇన్ లైఫ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్విన్ ఆబ్లిగేషన్స్. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 2 ఆబ్లిగేషన్స్ ఉంటాయట. ఇక్కడ ఏంటవి? అప్లికేషన్ టు హిస్ ఫ్యామిలీ, కుటుంబానికి అంటే రెస్పాన్సిబిలిటీస్. అప్లికేషన్స్ అంటే మనం నెరవేర్చవలసినవి. టు హిస్ పేరెంట్స్, తల్లిదండ్రులకు, టు హిస్ వైఫ్, భార్యకు, అండ్ చిల్డ్రన్ అంటే పిల్లలకు కూడాను. అండ్ హి వాజ్ అన్ అప్లికేషన్ టు హిస్ పీపుల్. కానీ అతని యొక్క బాధ్యత ఎంతసేపు కూడా దేని మీద పెట్టాడంటే ప్రజలు. ఈ ప్రజలను ఎలా అయినా సరే ఈ బాధల నుంచి బయటకు తీసుకురావాలి. ఓకే, ఈ బాధల నుంచి బయటకు తీసుకురావాలి, దేశానికి ఎలా స్వాతంత్రం తీసుకోవాలి. మన దేశంలో గాంధీజీ ఎట్లా అయితే కృషి చేశారో ఆ విధంగా నెల్సన్ మండేలా కూడాను అక్కడ చాలా కష్టపడి సో హిస్ కమ్యూనిటీ, హిస్ కంట్రీ. అతను తనకు అప్లికేషన్ ఏంటంటే ప్రజలు, తన కమ్యూనిటీ, కంట్రీ, దేశము, అక్కడ ఉండేటువంటి జాతి. ఇన్ ఎ సివిల్ అండ్ హ్యూమన్ సొసైటీ ఈజ్ man is able to fulfill those obligations. జనరల్ గా సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈ అప్లికేషన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు అకార్డింగ్ టు హిస్ ఓన్ ఇంక్లినేషన్స్ అండ్ ఎబిలిటీస్. తనకుండే సామర్థ్యాలను బట్టి, తనకుండే అవకాశాలను బట్టి వాళ్ళు అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా, కానీ సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ మై బర్త్ అండ్ కలర్ టు ఫుల్ఫిల్ బోత్ ఆఫ్ దోస్ అప్లికేషన్స్. కానీ ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా పెట్టే నల్ల జాతీయులు ఎవరు కూడాను వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకునే పరిస్థితి, వాళ్ళ అప్లికేషన్స్ ఫుల్ఫిల్ చేసుకునే పరిస్థితి లేదు అని చెప్తున్నారు నెల్సన్ మండేలా. అప్పటి పరిస్థితి అలా ఉండేది అనమాట. ఇన్ సౌత్ ఆఫ్రికా ఏ మ్యాన్ ఆఫ్ కలర్, చూడండి ఇక్కడ ఇంక్లినేషన్స్ అండ్ న్యాచురల్ టెండెన్సీస్ ఆఫ్ బిహేవియర్. న్యాచురల్ టెండెన్సీ మనకు ఉండేటువంటి ప్రవర్తన తీరులు అనమాట ఇక్కడ. So in South Africa, a man of color who attempted to live as a human being was punished and isolated.
సౌత్ ఆఫ్రికాలో వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు నల్ల జాతీయులు వాళ్ళు హాయిగా ఆనందంగా మానవత్వంతో నివసించడానికి అన్ని ప్రయత్నం చేశారంటే వాళ్ళు శిక్షింపబడేవారట, ఎలోన్ గా పక్కకు తోసివేయబడేవారని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరు పట్టించుకున్నారు కాదట. ఇన్ సౌత్ ఆఫ్రికా ఎ మ్యాన్ హూ ట్రైడ్ టు ఫుల్ఫిల్ డ్యూటీ టు హిస్ పీపుల్. ఇన్ సౌత్ ఆఫ్రికా a man who tried to fulfill his duty to his people was inevitably ripped from his family and his home and was forced to live a life apart. చూడండి, ఎవరైనా సరే అక్కడ ఉండే ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి కానీ వాళ్ళ అవసరాలు తీర్చడానికి కానీ కృషి చేసినట్లయితే, వాళ్ళ స్వేచ్ఛ కోసం కృషి చేసినట్లయితే ఆటోమేటిక్ అన్అవాయిడబుల్లీ తప్పనిసరి పరిస్థితుల్లో అనమాట ఇక్కడ బయటకు తోసివేయబడతారట, ఫ్యామిలీ నుంచి కానీ హోమ్ నుంచి కానీ, లేకపోతే ఇంకెవరితో నివసించడానికి కూడా అవకాశం ఉండదని చెప్తున్నాడు. A twilight existence of secrecy and rebellion. A twilight existence of secrecy and rebellion. అదే అక్కడ ఉండేటువంటి సీక్రసీ, నిజంగా తిరుగుబాటుతనం అనమాట. I did not in the beginning choose to place my people above my family. I did not in the beginning, ప్రారంభంలో choose to place my people above my family, బట్ ఇన్ అటెంప్టింగ్ టు సర్వ్ మై పీపుల్, అంటే కుటుంబానికంటే ఎక్కువగాను ప్రజలకు సేవ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని చెప్పేసి మండలిలో చెప్తున్నారు. ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై అప్లికేషన్స్ యాజ్ ఎ సన్. I found that I was prevented from fulfilling my obligations as a son. అంటే నా అప్లికేషన్స్ ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి నేను ఒక సన్ గా కానీ, బ్రదర్ గా కానీ, ఫాదర్ అండ్ హస్బెండ్ నో, ఇక్కడ చూడండి, ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్. నేను బయటపడ్డాను అనమాట. నా యొక్క కుటుంబ పరిస్థితులను మంచి చక్కగా తీర్చిదిద్దడానికి, లేకపోతే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని టేకప్ చేయడానికి కాకుండాను అందులోంచి బయటపడి ప్రజల కోసం ఎక్కువ ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఐ వాజ్ నాట్ బార్న్ విత్ హంగర్ టు బి ఫ్రీ. నేను ఆకలితో ఏమి జన్మించలేదని చెప్పేసి చెప్తున్నారు. ఐ వాజ్ బార్న్ ఫ్రీ. నేను చాలా బాగా ఫ్రీగా, స్వేచ్ఛగా పుట్టాను. ఫ్రీ ఇన్ ఎవ్రీ వే, ప్రతి అంశంలో కూడా నేను ఫ్రీగానే ఉన్నాను. దట్ ఐ కుడ్ నో, నాకు తెలుసు ఆ సంగతి. ఫ్రీ టు రన్ ఇన్ ద ఫీల్డ్స్ నియర్ మై మదర్స్ హర్ట్. మా అమ్మగారి ఇంటి దగ్గర చాలా ఫ్రీగా పరిగెత్తడానికి కానీ, ఫ్రీ టు స్విమ్ ఇన్ ద క్లియర్ స్ట్రీమ్, చాలా స్వేచ్ఛగా అక్కడ పారేటటువంటి సెలయేరులో ఈత కొట్టడానికి కానీ, దట్ ర్యాన్ త్రూ మై విలేజ్, గ్రామం అంతా కూడా, గ్రామం ద్వారా మొత్తం అన్ని వీధుల్లో పరిగెత్తడానికి. ఫ్రీ టు రోస్ మేర్స్ అండర్ ద స్టార్స్ అండ్ రైడ్ ద బ్రాడ్ బ్యాక్స్ ఆఫ్ స్లో మూవింగ్ బర్డ్స్. సో హాయిగా ఆనందంగా నాకు నచ్చిన తినటానికి కానీ, ఓకేనా, ఆకాశం కింద కూర్చొని చక్కగాను ఎంతో హాయిగా ఉండేవాడిని నేను. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఒబైడ్ మై ఫాదర్ అండ్ అబైడెడ్ బై ద కస్టమ్స్ ఆఫ్ మై ట్రైబ్. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఒబైడ్ మై ఫాదర్, మా నాన్నగారు చెప్పింది వింటూ, అండ్ అబైడ్ బై ద కస్టమ్స్ ట్రెడిషన్స్ అంటారు, సాంప్రదాయాలు ఆఫ్ మై ట్రైబ్. అక్కడ వాళ్ళది ట్రైబ్, వాళ్ళ తాలూకా జాతి ఏంటంటే ట్రైబ్ అని చెప్పేసి చెప్తున్నారు ఈయన మండల గారు. సో వాళ్ళు పాటించేటువంటి పద్ధతులు కానీ అవన్నీ కూడా ఎంతో ఒబే చేసేవారట. ఐ వాజ్ నాట్ ట్రబుల్డ్ బై ద లాస్ ఆఫ్ మ్యాన్ ఆర్ గాడ్. అప్పుడు నేను ఎవరితోటి కూడా ఇబ్బందిని పడలేదు, అక్కడ ఉండే చట్టాల వలన కానీ, లేకపోతే మనిషి వల్ల కానీ, భగవంతుడి వలన కానీ అని చెప్పేసి అంటున్నాడు. ఇట్ వాజ్ ఓన్లీ వెన్ ఐ బిగాన్ టు లెర్న్, ఎప్పుడంటే it was only I began to learn that my boyhood freedom was an illusion. చూడండి, something that appears to be real but is not, something that appears to be, చూడడానికి నిజంగా కనిపిస్తుంది కానీ నిజం కాదు అని చెప్తున్నాడు. It was only when I began to learn that my boyhood freedom was an illusion, when I discovered as a young man that my freedom had already been taken from me. చిన్నప్పుడు చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా, హాయిగా, ఆనందంగా ఉన్నాను. కానీ యంగ్ మ్యాన్ అయిన తర్వాత నా నుంచి నా స్వాతంత్ర్యం, నా స్వేచ్ఛ అన్ని కూడాను బయటకు వెళ్ళిపోయాయి, బయట వాళ్ళు తీసేసుకున్నారు. దట్ ఐ బిగాన్ టు హంగర్ ఫర్ ఇట్. దానికోసం ఐ బిగాన్ టు హంగర్ ఫర్ ఇట్, ఆ స్వేచ్ఛ కోసం ఆకలితో ఎదురు చూస్తుండేవాడిని. ఇక్కడ చూడండి, అట్ ఫస్ట్ యాజ్ అ స్టూడెంట్, ఒక విద్యార్థిగా ఐ వాంటెడ్ ఫ్రీడమ్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. ఫస్ట్ నాకు స్వాతంత్ర్యం ఉండాలి, అసలు స్వేచ్ఛగా జీవించడానికి. ద ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్ ఆఫ్ బీయింగ్ ట్రాన్సిటరీ, నాట్ పర్మనెంట్. చూడండి, ట్రాన్సిటరీ మీన్స్ నాట్ పర్మనెంట్. ద ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు స్టే అవుట్ ఎట్ నైట్
read what I please, and go where I choose. So ఇక్కడ చూడండి, the transitive freedoms of being able to stay, ఒక దగ్గర ఉండటానికి కానీ, రాత్రిపూట లేకపోతే చదవటానికి కానీ, ప్లేస్ టు గో ఎక్కడికైనా వెళ్ళటానికి కానీ, ఇవన్నీ కూడాను సో ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అది పర్మనెంట్. లేటర్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఇన్ జోహాన్స్బర్గ్, I yearned for the basic and honorable freedoms of achieving my potential, of carrying my keep, of marrying and having a family, the freedom not to be obstructed in a lawful life. So ఇక్కడ చూడండి, లేటర్ as a young man, యుక్త వయసులోకి వచ్చిన తర్వాత జోహాన్స్బర్గ్ లో అతను చాలా గౌరవంగా ఆ స్వేచ్ఛ వాతావరణంలో ఏం నేర్చుకున్నారని చెప్పేసి అంటే, నాకు పొటెన్షియల్, నాకు బ్రతకడానికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఎర్నింగ్ మై కీప్, మ్యారింగ్ అండ్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ, అతను సంపాదన కానీ లేకపోతే వివాహం చేసుకోవడానికి కానీ కుటుంబాన్ని పోషించడానికి కానీ, ద ఫ్రీడమ్ నాట్ టు అబ్స్ట్రక్టెడ్, ఆ ఫ్రీడమ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అబ్స్ట్రక్ట్ చేయబడకూడదు ఎవరి చేత కూడాను. లాఫుల్ లైఫ్, న్యాయమైనటువంటి జీవితంలో న్యాయబద్ధంగా జీవించాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా, ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా మనల్ని ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పేసి అంటున్నారు ఆయన. బట్ దెన్ ఐ స్లోలీ సా that not only was I not free, but then I slowly saw, కానీ నెమ్మదిగా ఇంత చక్కగా ఇంత హ్యాపీగా అంతటి నేను నివసించేవాడిని చాలా ఫ్రీగాను, కానీ నెమ్మదిగా అక్కడ తెలిసింది అనమాట ఏంటంటే దట్ ఐ వాజ్ నాట్ ఫ్రీ, నేను కూడా ఫ్రీగా లేను అని చెప్పేసి. బట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వర్ నాట్ ఫ్రీ, మా అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ వాళ్ళు కూడా స్వేచ్ఛగా లేరు. ఐ సా దట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ మై ఫ్రీడమ్ that was curtailed, but the freedom of everyone who looked like I did. I saw, నేను చూసింది ఏంటంటే నా ఒక స్వాతంత్రమే అక్కడ అణిచివేయబడలేదు, మొత్తం అందరి తాలూకా స్వాతంత్రం కూడా అక్కడ అణిచివేయబడింది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో బట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీవన్ హూ లుక్డ్ లైక్ ఐ డిడ్, దట్ ఈస్ వెన్ ఐ జాయిన్ ద ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. అప్పుడు నేషనల్ కాంగ్రెస్ లో, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత, అండ్ దట్ ఈస్ వెన్ ద హంగర్ ఫర్ మై ఓన్ ఫ్రీడమ్ బికేమ్ ద గ్రేటర్ హంగర్ ఫర్ ద ఫ్రీడమ్. నాకు నేను పడినటువంటి బాధ అయితే ఉందో, స్వేచ్ఛ లేకుండా జీవించినటువంటి విధానం ఏదైతుందో మొత్తం ఆకలిగా మారిపోయింది అనమాట. ఎలా అయినా సరే స్వేచ్ఛ తీసుకురావాలి, ఓకేనా, ఫ్రీడమ్, హంగర్ ఫర్ ఫ్రీడమ్, స్వేచ్ఛను తీసుకురావాలి ప్రజలందరూ కూడా అని చెప్పేసి అటువంటి ఉద్దేశంతో ఇక్కడ హంగర్ అని చెప్పేసి దాంతో పోల్చారు. ఇక్కడ అటువంటి ఆకలిని అతను నిర్ధారణ చేసుకొని ఏర్పాటు చేసుకొని ఆకలిని ఎలా సరే తీర్చుకోవాలి, అందరి ఆకలిని కూడా తీర్చాలి అని చెప్పేసి అతను ఒక నిర్ణయంతో ముందుకు పోవటం మొదలుపెట్టారు నెల్సన్ మండేలా. అతని యొక్క ఆకలే కాదు, మొత్తం ప్రజలందరి ఆకలిని కూడా తీర్చాలి. ఇట్ వాజ్ దిస్ డిజైర్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్ టు లివ్ దేర్ లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ యానిమేటెడ్ మై లైఫ్. ఇదే అసలు నా కోరిక ఏంటంటే అక్కడ ప్రజలందరూ కూడా చాలా హుందాగా, చాలా ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో నివసించాలి, ఓకేనా. సో ఆ విధమైన పరిస్థితులు నాలో మార్పును తీసుకొచ్చాయి నా జీవితంలో. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రైటెండ్ యంగ్ మ్యాన్ ఇంటూ ఎ బోల్డ్ వన్. నేను భయపడుతుండేటువంటి వ్యక్తిని, అలా భయపడుతున్న వ్యక్తులు అందరూ కూడాను అక్కడ చాలా బోల్డ్ గా, బ్రేవ్ గా తయారు, వాళ్ళు పడిన బాధల వలన. ఎవరైనా సరే పిల్లిని ఏం చేస్తాం మనం, కేజీలో పెట్టి అలా ఉంచేస్తాం అనుకోండి, దానికి కూడా ధైర్యం నుంచి బయటికి పులిలా మారిపోతుంది అనమాట. దట్ డ్రోవ్ ఏ లా అబైడింగ్ అటార్నీ టు బికమ్ ఎ క్రిమినల్. That turned a family loving husband into a man without a home, that forced a life loving man to live like a monk. సన్యాసిలా ఈ పరిస్థితిని దాటుకోవడం కోసం, ఈ పరిస్థితి నుంచి బయటపడి ప్రజలందరూ కూడా స్వేచ్ఛను తీసుకురావడం కోసం సన్యాసిగా మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు ఆయన. ఇంకా ప్రేమ లేదు, అభిమానం లేదు, ఏం లేదు, భర్త మీద కానీ, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి, కుటుంబం మీద. ఐఎమ్ నో మోర్ వర్చువస్ ఆర్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ దాన్ ద నెక్స్ట్ మ్యాన్. నేను భవిష్యత్తులో వచ్చేటువంటి వ్యక్తుల కంటే నేనేం గొప్పవాడిని కాదు, నేనేమి త్యాగం చేసిన వ్యక్తిని కాదు. But I found that I could not even enjoy the poor and limited freedoms I was allowed when I knew my people were not free. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అసలు ఫ్రీగా లేరు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎలా అయినా సరే వీళ్ళకి స్వేచ్ఛను అందించాలి. ఫ్రీడమ్ ఈజ్ ఇండివిజిబుల్. ఫ్రీడమ్ స్వేచ్ఛ అనేది దాన్ని మనం వివిధ రకాలుగా విభజించవచ్చు. ఇట్స్ నాట్ ఇండివిజిబుల్.
దాన్ని విభజించలేమని చెప్పి అంటున్నారు. సారీ, ద చైన్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ మై పీపుల్ వర్ ద చైన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. The chains of all my people were the chains of me. The chains of any one of my people. సో నా దేశంలో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో బాధలు పడుతున్న ప్రతి ఒక్క ప్రజలందరి తాలూకా బాధలు కూడాను అందరి యొక్క బాధలు, ఒక వ్యక్తి యొక్క బాధలు కాదు. ఎవరైనా ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే అది అందరి బాధలుగా మనం గుర్తించాలి. ద చైన్స్ ఆఫ్ ఆల్ మై పీపుల్ వర్ ద చైన్స్ ఆఫ్ ఆన్ మీ. అక్కడ మొత్తం ప్రజల యొక్క సంఖ్యలు అన్ని కూడా ప్రజలు బంధించబడ్డారు. నిజంగాను స్వేచ్ఛ అనేటటువంటి వాతావరణం లేరు. వాళ్ళు కంప్లీట్ స్వేచ్ఛను బంధించబడాలి. స్వేచ్ఛ అనేది బంధించబడింది అక్కడ ప్రజలందరికీ కూడాను. కాబట్టి దానికోసం నేను కృషి చేయాలి, అదే నా మీద బరువుగా పడింది అని చెప్పేసి ఎలా అయినా సరే. ఐ న్యూ దట్ ద అప్రెసర్ మస్ట్ బి లిబరేటెడ్. I knew that the oppressor must be liberated just as surely as the oppressed. సో ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వీళ్ళిద్దరు కూడా ఫ్రీ అవ్వాలి. వీళ్ళిద్దరికి స్వేచ్ఛ ఉండాలి. వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ ఇబ్బంది పెడుతున్నారు బాగాను. సో అక్కడ అప్రెసర్ అణచివేయబడ్డ వ్యక్తి, అలా ఎవరైతే అణచివేస్తున్నాడో వీళ్ళిద్దరు కూడాను. ఎ మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. He is locked behind the bars of prejudice and narrow mindedness. ఎవరైతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి తాలూకా స్వేచ్ఛను హరించేస్తున్నాడో, దోచేస్తున్నాడో, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడో వాళ్ళు ఎలాంటి వాళ్ళట? నారో మైండెడ్ పీపుల్. ప్రెజడైజ్ స్ట్రాంగ్ డిస్లైక్ వితౌట్ ఎనీ గుడ్ రీజన్. అసలు ఒక ఖచ్చితమైన కారణం లేకుండా వాళ్ళని అసహించుకోవడం అనమాట. ఇది కారణం వాళ్ళు నల్లగా ఉన్నంత మాత్రాన్ని వాళ్ళు అసహించుకోవటం, వాళ్ళని దూరంగా ఉంచటమేనా అని చెప్పేసి అంటాడు ఈయన. జస్ట్ యాజ్ ష్యూర్లీ యాజ్ ఐఎమ్ నాట్ ఫ్రీ వెన్ మై ఫ్రీడమ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మీ. నా జీవితంలో నుంచి ఫ్రీడమ్, స్వేచ్ఛను ఎప్పుడైతే తీసుకున్నారో ఐఎమ్ నాట్ ఫ్రీ అని చెప్పేసి అంటున్నారు. ద అప్రెస్డ్ అండ్ ద అప్రెసర్ అలైక్ ఆర్ రాబ్డ్ ఆఫ్ దేర్ హ్యుమానిటీ. అప్రెసర్, అప్రెస్డ్ పీపుల్ వీళ్ళిద్దరు కూడాను ఈ మానవత్వాన్ని దోచుకున్నారు, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అతను ఎంతో చక్కగా వివరించారు. ద అప్రెస్డ్ అండ్ ద అప్రెసర్ అలైక్ ఆర్ రాబ్డ్. ఇద్దరు కూడాను, వాళ్ళు వీళ్ళు కూడా స్వేచ్ఛ లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళు అదే పనిగా ఎలా అయినా సరే వాడిని ఇబ్బంది పెట్టాలని అనుకున్న వీడు కూడా ఇబ్బంది పడుతున్నట్టే కదా. వాడికి లేదు స్వేచ్ఛ, వీడికి లేదు. సో వాడు సుఖంగా ఉండలేదు, వీడు సుఖంగా ఉండలేదు అని చెప్పేసి మండేలా గారు ఎంతో చక్కగా చెప్పారు ఇక్కడ. సో దిస్ ఇస్ ద లెసన్ మై డియర్ స్టూడెంట్స్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ and valued as subject. Given an extract in the autobiography of Nelson Mandela. Really ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఒకరి చేత ఒకరు బంధించబడకూడదు, ఒకరి స్వేచ్ఛను ఒకరు దోచుకోకూడదు. అందరూ కూడా స్వేచ్ఛగా కులమత భేదాలు లేకుండా, వర్ణ వివక్షలు లేకుండా, రంగు ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అందరినీ సమానంగా అందరూ కూడా చూడాలి అని చెప్పేసి తన యొక్క సిద్ధాంతంతో పోరాటం సాగించారు. సౌత్ ఆఫ్రికాలో ఎంతో మంది తన వెనకాతలు ఉండి తన ముందున్న వ్యక్తులు కూడా ఎంతో మంది కృషి చేశారు. తను కృషి చేశారు, తర్వాత వాళ్ళు కృషి చేశారు. ఆ విధంగా మొత్తం మీద నెల్సన్ మండేలా 30 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపి చివరకు ఆ సౌత్ ఆఫ్రికన్స్ ని ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలోకి తీసుకొచ్చారనమాట. సో ఆ విధంగా 1994లో అతను సౌత్ ఆఫ్రికన్ గడ్డపై మొట్టమొదటి నల్ల జాతీయుడిగా ప్రెసిడెంట్ గా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ థింగ్. నిజంగాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ అచీవ్మెంట్ బై నెల్సన్ మండేలా. సో ఈ రోజు సౌత్ ఆఫ్రికన్స్ ఎంతో హాయిగా జీవనాన్ని సాగిస్తున్నారు అతను చేసినట్టు కృషి వలన. సో ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు మన దేశంలో తీసుకున్నట్లయితే అల్లు సీతంరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూజీ, ఇలా ఎంతో మంది మహానుభావులు తమ యొక్క జీవితాలను త్యాగం చేసి, పొట్టి శ్రీరాములు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు తమ జీవితాలను త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. వైట్ పీపుల్ ని మన దేశం తరిమి కొట్టారు. అదే విధంగా నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో సో తన యొక్క కృషితో మొత్తం మీద నల్ల జాతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రసాదించారు. తన యొక్క కోరిక ఏదైతే చివరకు సాధించారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ మెసేజ్ లో జీవితం అంతా అతను రూయిన్ అయిపోయింది, కానీ విజయాన్ని సాధించారు అదనమాట ఇక్కడ. సో కష్టపడే వ్యక్తి ఎవరైనా సరే ఎప్పుడైనా చివరకు ఓడిపోడు, విజయాన్ని సాధిస్తాడు అన్నది ఈ పాఠం ద్వారా మనకి చక్కగా బోధించబడుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడండి, విజయం మీదే. జస్ట్ లైక్ నెల్సన్ మండేలా, జస్ట్ లైక్ మహాత్మా గాంధీజీ. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ ఆల్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరలా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ నొక్కండి, మీకు నేను పంపించే వీడియోస్ అన్ని కూడా వస్తుంటాయి. ఆ విధంగా యూట్యూబ్లో నన్ను ఎంకరేజ్ చేసి మంచి స్థాయికి తీసుకెళ్తానని చెప్పేసి మరి కోరుకుంటున్నారు మీ గంగాధర్ మాస్టర్ బొబ్బిలి నుండి. గంగాధర్ టాలెంట్స్ అండ్ గ్రామర్ క్లాసెస్ బొబ్బిలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.